పుట్టింటిపై ఆడబిడ్డల ప్రతాపం. రాజకీయాల్లో ఆడబిడ్డల ధోరణి, వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. శత్రువుపై, ప్రత్యర్థి వర్గంపై పోరాటం చేయాల్సి ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుట్టింటిపైనే చేస్తున్న విచిత్ర పరిస్థితి. పొరుగింటిపై కాకుండా పుట్టింటిపై ప్రతాపం చూపిస్తున్న ఆడబిడ్డలు ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. వారే కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల. పార్టీలు వేరైనా, నేపథ్యం వేరైనా కవిత, షర్మిల వ్యవహార శైలి ఒకేలా కనిపిస్తోంది. షర్మిల, కవిత పుట్టింటిపైన కోపం చూపిస్తున్నవారే. షర్మిల ఎపిసోడ్ అయిపోయింది, ఇప్పుడు కవిత సీరియల్ కొనసాగుతోంది. అచ్చం షర్మిల మాదిరి కవిత అడుగులున్నాయి. సొంత అన్న వైఎస్ జగన్ పై షర్మిల తిరుగుబాటు చేసి అనేక ఆరోపణలు, వివాదాలు చేశారు. ఒక విధంగా అన్న ఓడిపోవడంలో షర్మిల ఒక కారణంగా నిలిచారు. కేసీఆర్ అధికారం కోల్పోవడంలో కవిత గొప్ప పాత్రే పోషించారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి లిక్కర్ రాణిగా ప్రత్యర్థులు చేసిన విమర్శలు, ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం కలిగించాయి. జైల్లో ఏం జ్ఞానోదయం అయిందో ఏమో గాని బెయిల్పై వచ్చాక అక్క తీరు మారిపోయింది. సొంతింటిపై అనేక ఆరోపణలు చేసి తండ్రి కోపానికి గురై కవితకి జీవితం ఇచ్చిన పార్టీకి దూరమయ్యారు. బహిష్కరణకు గురైన కవిత ఇప్పుడు పుట్టింటినే లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ను కాకుండా బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం ప్రారంభించినట్టు కనిపిస్తోంది. సొంత అన్న కేటీఆర్, బావ హరీష్ రావు లక్ష్యంగా ఆమె సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బజారున తిరుగుతూ ఆమె చేస్తున్న రాజకీయం ఏమిటో ఆమెకు అర్థమవుతోందో లేదో తెలియదు. ఎవరామెను నడిపిస్తున్నారో గాని కల్వకుంట్ల కుటుంబమే ఆమె టార్గెట్ గా కనిపిస్తోంది. షర్మిల కూడా అదే తీరున వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై కన్నా జగన్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. ప్రాంతాలు వేరైనా, నేపథ్యం వేరైనా ఆడబిడ్డలు చేస్తున్న పోరాటం అంతా పుట్టింటిపైనే. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో చెప్పాడు, శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళు, కూతుళ్ల రూపంలో మన కొంపలోనే తిరుగుతుంటారు అని. ఆయన చెప్పింది అక్షర సత్యమని షర్మిల, కవితను చూస్తే అనిపిస్తోంది. ఇలాంటి ఆడబిడ్డలు దేశంలో మరెక్కడా లేకపోవడం గమనార్హం.